కానున్ ఆర్టీఐ మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ. ఎందుకు చెప్తున్నానంటే, అసలు రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయనే దానికి ఉదాహరణగా వీళ్ళ గురించి చెప్తున్నాను. ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చి పర్యటనకి వెళ్తే ఆ పర్యటనలో కొట్టొచ్చినట్లు పోలీసు వైఫల్యం కనిపించడమే కాకుండా, నా ఫోన్ అమ్మా కాకుండా జరిగిన పరిణామాలు చూస్తుంటే అందుకు దిగజారి అనిపిస్తుంది. ఓ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడు 40% ఓటు శాతం ఉన్న ఓ పార్టీ అధ్యక్షుడు వెళ్ళినప్పుడు వారికి ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోవడం కాకుండా, మొదటి రోజు వచ్చి పోలీసు ఒక మాట చెప్పి, తర్వాత వచ్చి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలో లేకపోతే ముఖ్యమంత్రి తాబేదారులో వారు చెప్పిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఏ రకంగా రాష్ట్రంలో పరిపాలన ఉందో చూస్తున్నాం. దానికి ముందుగా ఈ ఈటీవీ, ఈ ఏబిఎన్, ఈ టీవీ5 వాళ్ళు వచ్చి కథనాలు, డిబేట్లు, స్కోలింగ్లు, ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషను. అంటే ఎంత దిగమగారిపోయింది, ఎంత దిక్కుమాలిపోయింది వ్యవస్థ అనే దానికి ఉదాహరణ. అండర్లైన్ చేసుకోండి. నేను ఎప్పుడు ఇలాంటి మాటలు వాడను, దిగజారిపోవడం, దిక్కుమాలనే మాటలు. ఎందుకు వాడుతున్నా అంటే అంత సౌకపారైపోయింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక వ్యక్తి వచ్చి చనిపోయాడు. చనిపోయిన మాట వాస్తవం. యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. ఆ స్వయాన్న ఎస్పీ గారే ప్రకటించారు. ఏమని? ఒక కాన్వాయ్లో మాజీ ముఖ్యమంత్రి వెళ్తున్న కాన్వాయ్లో ఉన్న ఆ కాన్వాయ్ వెహికల్ కాకుండా ఇంకో వెహికల్ వచ్చి సో నెంబర్తో ఉన్న వెహికల్ వచ్చి గుద్దింది. దానివల్ల చనిపోయాడనే విషయాన్ని ఎస్పీఐ చెప్పారు స్వయంగా. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత మాట మార్చి మళ్ళీ ఈ రకమైన డ్రామాను మొదలుపెట్టాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నా, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నాను. అసలు రాష్ట్రంలో అధికార పార్టీ తాలూకు వైఖరి గురించి మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు తాలూకా తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. అందుకే దిగజారిపోయింది రాజకీయాలు, వ్యవస్థ వచ్చి దిక్కుమాలిపోయింది అని అనడానికి కారణం అది. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎటుపోయిందని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ గారు గాంధీజీ కలగన్న గ్రామీణ స్వరాజ్యాన్ని స్థాపించాలని ఒక గొప్ప సంకల్పంతో 2017 సంవత్సరంలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గొర్రెల పంపిణీ పథకం సంబంధించినటువంటి బడ్జెట్ 11,000 కోట్ల రూపాయల ప్రణాళిక రూపొందించింది. 11,000 కోట్లలో సుమారు 5,001 కోటి రూపాయలతోటి ఈ రాష్ట్రంలో మొదటి విడతలో
3,94,000 మంది యాదవ్ కుర్మ సోదరులకు సుమారు 73,84,000 గొర్రెల యూనిట్లు పంచాలని ఆలోచన చేసి మొదటి విడతలో 73,84,000 గొర్రెల్ని ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరులకి 5,001 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మేము ఇవ్వడం జరిగింది. రెండో విడత సంబంధించి మళ్ళీ ప్రారంభం కాగానే గవర్నమెంట్ రాగానే సుమారు 2 మరియు మొదటి విడతలలో 4,25,000 యూనిట్లు ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరుల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రభుత్వం. మొదటి విడతలో 1,25,000 ఇవ్వడం జరిగింది యూనిట్కి, ఒక 20 ఒక పొటేల్కి. కానీ ఆ రోజు ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరుల నుంచి వచ్చిన డిమాండ్ తోటి కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి తలసాని సూచన మేరకు 1,75,000 పెంచడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో గొర్రెల యొక్క జనాభా సంఖ్య 2014లో గొర్రెల జనాభా సంఖ్య 1,20,00,000. 2023-22 గణాంకాలు పశు గణాంకాలు కేంద్ర పశు గణాంకాల శాఖ లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో గొర్రెల జనాభా 1,90,00,000కు పెరిగింది. దానికి కారణం కేసీఆర్ మానసిక పుత్రిక అయినటువంటి గొర్రెల పంపిణీ పథకం అని చెప్పి సగర్వంగా మీకు చెప్పినాం. అదేవిధంగా 2014 పూర్వం ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరుల యొక్క సొసైటీల సంఖ్య చూస్తే 3,669 సంఘాలు మాత్రమే. ఆ సంఘాలలో ఉన్న సభ్యులు 2,25,000 మంది మాత్రమే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే గొర్రెల యూనిట్ల ప్రారంభమైందో సంఘాల సంఖ్య 8,109కి పెరిగింది. 8,109 సంఘాలలో సభ్యుల సంఖ్య 7,61,893 మంది సభ్యులు. ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆ విధంగా గొర్రెల పంపిణీ పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభిస్తే ఈ దేశంలోనే మాంసం ఉత్పత్తిలో తెలంగాణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ రోజు తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి భారతీయ జనసంఘ్ను స్థాపించి ఆ రోజు కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందంటే దేశమంతా 3 రంగుల జెండా ఉంటే, త్రివర్ణ పతాకం ఉంటే కాశ్మీర్కు ప్రత్యేకంగా మరొక జెండా ఉండేది. దేశానికి ప్రధానమంత్రి ఉంటే జమ్మూ కాశ్మీర్ కూడా మరొక ప్రధానమంత్రి పేరుతో మరొక పదవి ఉండేది. దేశమంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటే మరి కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి హక్కులు అధికారాలు కల్పించడం జరిగింది. ఆ రకంగా దూరదృష్టి కలిగినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ విషయంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతున్నదో, తీసుకుంటున్నటువంటి స్వార్థపూరితమైన నిర్ణయాలు ఏవైతున్నాయో దేశానికి నష్టం కలిగిస్తుంది, భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు వస్తాయని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పినప్పటికీ కూడా బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు మీరు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు మీరు క్యాబినెట్లో 42 ఈరోజు క్యాబినెట్లో లోకల్ బాడీ ఎన్నికల విషయంలో చర్చిస్తున్నట్టుగా మా నోటీస్కి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు కేవలం ఐవాష్ కోసం 42% రిజర్వేషన్ ఇచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపే ఈరోజు చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేంద్రాన్ని అడిగి పెట్టలేదు. దీన్ని ఏ రకంగా మీరు అమలు చేస్తామనే అంశాన్ని మీరు ఎక్కడ కూడా చర్చించకుండా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన మీరు
ఈరోజు దాటవేసే ధోరణి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము చూస్తూ ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇస్తామని చెప్పినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తామని చెప్పినటువంటి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అనేకమైనటువంటి గ్యారంటీలు, అనేకమైనటువంటి హామీలను కూడా ఖచ్చితంగా ఏ రకంగానైతే తులం బంగారం ఇస్తామని చెప్పేసి వివాహంలో కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతామని చెప్పేసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా తులం బంగారం పెట్టిన అంశం లేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని, అదే మాదిరిగా అనేకమైనటువంటి రైతు కూలీలకు ఆత్మ భరోసా కానీ, ప్రతి పంటకు 10 పంటలకు బోనస్ ఇస్తామని అనేకమైనటువంటి అంశాల మీద మీరు పూర్తిగా ప్రజల్ని మోసం చేసే సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతు భరోసా అంశంలో కూడా ఒక యాసంగిని, ఒక సీజన్ని పూర్తిగా మీరు ఎగ్గొట్టడమే కాకుండా మొన్నటి సీజన్లో కూడా 4 ఎకరాల వరకే మీరు వేసి మళ్ళీ దాన్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా మొదటి నుంచి వేస్తామని చెప్పి మరి చెప్పారంటే, మరి 2 సీజన్లో మీరు రైతులకు చేసినటువంటి మోసం, 2 సీజన్లో రైతులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కలిపి మీరు ఎప్పటి లోపల చెల్లిస్తారో చాలా స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి దాదాపుగా 23,973 మందికి మా పెంచిన రిజర్వేషన్ వల్ల బీసీ సోదర సోదరిమణులకు లబ్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే లేకుండా ఈరోజు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 11 నెలల పాటు దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానివ్వండి, అంతకుముందు దాదాపు 15 నెలల నుంచి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేక ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి కుంటపడటమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేక ఎక్కడి సమస్యలు అక్కడనే మరి వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూశాను. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇది ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలాగే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి ప్రాణం పోవడం చాలా చాలా దారుణం. ఇది ఒక ఎత్తు అయితే తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఇది ఒక ఫేక్ వీడియో అని జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం ఇంకా దుర్మార్గం. ఒకవేళ అంతకుముందు ఎస్పీ గారో పోలీసులో నాకు తెలియదు ఎవరు చెప్పారో, ఒకవేళ చెప్పారేమో కానీ ఎవిడెన్స్ తర్వాత బయటకు వచ్చిందేమో మనకు తెలియదు. కానీ స్పష్టంగా ఒక విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నారు. అసలు పర్మిషన్ ఉన్నది 3 కార్లకి 100 మంది జనానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోనే 50 కార్లు ఉన్నాయట. 1000 మందికి పైగానే జనం ఉన్నారంటున్నారు. ఇంతమంది జనం మధ్య కాన్వాయ్ మూవ్ అవుతుండగా
జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ నాయకుడిగా సైడ్ బోర్డు మీద నిలబడి ఆ జనానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఆ జనమేమో అక్కడ కంట్రోల్ లేకుండా పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఈయన షేక్ హ్యాండ్ అందుకోవడానికి ఎగబడుతున్నారు. ఆ క్రమంలోనే ఆ తోపులాట్లోనే ఈ మనిషి కూడా ఈ కారు కింద పడ్డారు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలా సైడ్ బోర్డు మీద నిలబడి జనాలకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వబోవడం తప్పు కాదా? జనానికి మీరు నమస్కారమో హలోనో చెప్పాలనుకుంటే ఒక సన్షేడ్ సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి, బస్ స్టాప్ లేకపోతే హెడ్ అప్ జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి, మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ మీ సెక్యూరిటీ మీద పడుతూ ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. నిజంగానే అసలు తలుచుకుంటే ఒక మనిషి కారు కింద పడితే ఆ మనిషిని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళడమే కాకుండా పక్కన జనాలు అప్పుడు అరిచినట్టున్నారు, కారు ఆగినట్టుంది, కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేశారట. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏమాత్రం బుద్ధి రావట్లేదు. ఇప్పుడు ఇవాళ ముఖ్యంగా సత్తెనపల్లి పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సందర్భంలో ఆ పర్యటనలో ఒకతను పొరపాటున వాహనం కింద పడి, ఎవరి వాహనమో తెలియదు, ఎస్పీ ఆ రోజు జరిగినప్పుడు ప్రైవేట్ టాటా సఫారీ వాహనం కింద పడి దాని మూలంగా అతను చనిపోవడం జరిగిందని ఆ రోజు చెప్పాడు. తర్వాత ఆ నెంబర్ కూడా చెప్పాడు, AP 26 CE 0001 టాటా సఫారీ వాహనం. ఆ వాహనానికి సంబంధించిన యజమాని గుట్టిపాటి హరీష్, అలాగే డ్రైవర్ సాయిబాబాను 18వ తేదీ రాత్రి అరెస్ట్ చేశారు. ఆ వాహనాన్ని సీజ్ చేశారు. 19వ తేదీ ఉదయం ఇద్దరు జామీందారులని తీసుకొని వచ్చి పూచీకత్తు ఇచ్చిన తర్వాత స్టేషన్ బెయిల్ పైన వాళ్ళని వదిలివేయడం జరిగింది. ఇప్పటికీ ఆ వాహనం పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో, నల్లపాడు పోలీస్ స్టేషన్ వెనుక వైపున పార్కు చేయడం జరిగింది. తర్వాత ఇవాళ నిన్న ఎస్పీ గారు మరో ప్రెస్ మీట్లో తర్వాత వాళ్ళు విడుదల చేసిన నోట్లో ఏం చెప్పారంటే, మాకు ఈ 3 రోజుల కాలంలో వివిధ వీడియోలు వచ్చాయి, ఒక వీడియోని ఆధారం చేసుకొని మేము ఈ సెక్షన్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాము అని చెప్పి సెక్షన్ ఆఫ్ లా అంటే బెయిల్ రాని కేసులు 105 BNS ప్రకారము, అలాగే కల్పబుల్ హోమిసైడ్, తర్వాత సెక్షన్ 49 ఆఫ్ BNS, ఈ 2 సెక్షన్లు పెట్టి ఆల్టరేషన్ మేము ఈరోజు కోర్టులో వేసినట్టు మాకు తెలిసింది. దీంట్లో నిందితులుగా ఆ కారులో ప్రయాణించిన వ్యక్తులను కూడా చేరుస్తూ ఈ ఆల్టరేషన్ మేము వేశారు. ఎక్కడైనా మనం ఈ దేశ చరిత్రలో ప్యాసింజర్స్ అంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ ఏదైనా ప్రమాదానికి గురి చేస్తే
డ్రైవర్ పైన కేసు పెడతారా, ప్యాసింజర్ల పైన కేసు పెడతారా? ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులపైన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.